సంకుబుడి కొంగను గూర్చి బైబిల్లో రాయబడిన చక్కటి మాట ఏంటో తెలుసా? అది కాలము నెరిగి ప్రవర్తిస్తున్నట్లుగా ఇర్మియా భక్తుడు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాడు. అందును బట్టి ఈ సృష్టిలో ఎన్నో పక్షులు ఉన్నాయి. ఈ సంకుబుడి కొంగట కాలము నెరిగి పనిచేస్తున్నట్లుగా దాన్ని గూర్చి రాయబడి ఉంది. అందువల్ల సంకుబుడి కొంగ మనకు నేర్పే 9 జీవిత పాఠాలు. రండి వాక్యాన్ని ధ్యానించుదాం. ఇర్మియా గ్రంథం 7. ఆకాశమునకెగురు సంకుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును, తెల్లగొవయు మంగలికత్తి పెట్టెయు ఉదేకును తాము రావలసిన కాలము ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. యెషయా గ్రంథంలో ఒక మాట రాసింది కదా, ఆకాశమా ఆలకించు, భూమి ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత దొడ్డి నెరుగును, నా ప్రజలు నన్ను ఎరగని ప్రజలైపోయారు అని దేవుడు వేదనతో మాట్లాడతారు. అయితే ఈ స్థలంలో సంకుబుడి కొంగను గూర్చి రాయబడిన చక్కటి మాట, సంకుబుడి కొంగ కాలముల నెరుగుతుంది. ఇది వేసవి కాలమా, వర్షాకాలమా, ఎండాకాలమా, చలికాలమా, ఈ కాలంలో నేను ఎక్కడుంటే మంచిదా కాదా, ఈ కాలంలో నేను ఎక్కడుండాలి, ప్రతిదీ సీజన్ అది ఎరుగుతున్నట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇర్మియా ప్రవక్త ఈ స్థలంలో మాట్లాడతాడు. సంకుబుడి కొంగ అనగా దీన్ని ఇంగ్లీష్లో స్టార్క్ అంటారు. స్టార్క్ ఆస్ట్రేలియన్ బౌలర్, ప్రస్తుత కాలంలో మంచి ఫాస్ట్ బౌలర్ ఒక ఆయన ఉన్నాడు, మిచెల్ స్టార్క్. సో ఇంగ్లీష్లో స్టార్క్ అని అంటారు. స్టార్క్ అనే ఆ పదానికి తెలుగులో ఉన్న అర్థం ఏంటంటే భక్తిగల ఏమంట, పక్షుల్లో కూడా భక్తిగల పక్షి, భక్తి లేని పక్షి అనే పేరు పక్షుల్లో ఉందా? ఎస్. ఈ స్టార్క్ అనే ఈ పదాన్ని హిబ్రూలో చెసిదా అనే పదం దీనికి వాడబడింది. చెసిదా అనే పేరుకు హిబ్రూ వర్డ్కి తెలుగులో ఉన్న అర్థం ఏంటంటే ప్రేమ కలిగిన పక్షి, నమ్మకమైన పక్షి అని అర్థం. సో ఈ రెండింటిని మనం క్రోడీకరిస్తే సంకుబుడి కొంగ అనే ఆ పదానికి 3 అర్థాలు. నంబర్ 1 భక్తి కలిగిన పక్షి, నంబర్ 2 ప్రేమ కలిగిన పక్షి, నంబర్ 3 నమ్మకమైన పక్షి అని ఈ పక్షికి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన అర్థాలు. STORKBI. స్టాండ్స్ ఫర్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ సింబల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఎందుకు ఇది స్పిరిచువాలిటీ అనే పేరు వాడబడింది విన్నాం కదా. స్టార్క్ అనే పేరుకున్న అర్థం భక్తి కలిగిన పక్షి. ఇది భక్తి కలిగిన పక్షి అనే పేరు ఎందుకు దీనికి వచ్చి ఉంటుందో మనం చదువుకున్న ఇర్మియా గ్రంథంలోనే చూస్తాం. ఆకాశములకెగురు సంకుబుడి కొంగ. ఎటు ఎగురుతుందంట? ఏం భూమి మీద ఎగురు అని రాస్తే మనం ఏమన్నా వద్దంటావా? మీరు వద్దనేటట్టే ఉన్నారు, వద్దని అంటావా? ఆకాశం, భూమి, భూ సంబంధమైన జీవితం. ఆకాశమునకెగురు అని అనలా, ఏమని అంటాడు? ఆకాశములకెగురు అంటే ఆకాశ గగనాలలో విహరించటం అనేది దేవునితో ఒక దివ్యమైన అనుబంధం కలిగిన జీవితాన్ని చూపిస్తూ ఉంది. ఇది ఆకాశములకు ఎగిరేది. భూమి మీద అఫ్కోర్స్ భూమి మీద సంచరిస్తుంది, కానీ ఆ పదం దీనికి వాడలేదు. ఎనీహౌ స్టార్క్ అంటే భక్తి కలిగిన పక్షి. భక్తి అని పరిశుద్ధ గ్రంథంలో దేనికి వాడారంటే, నంబర్ 1 ఒక వ్యక్తి దేవునితో చక్కటి తత్సంబంధం కలిగి ఉంటే దాన్ని భక్తి అనని. అలాగే ఎలీషా ప్రవక్తను గురించి భక్తి కలిగిన దైవజనుడు అనే పదం వాడతారు కదా. భక్తి గల దైవజనుడు అనే పదానికి ఇంగ్లీష్లో ఏమని రాసి ఉంటుందో తెలుసా? హోలీ మ్యాన్ అని రాసి ఉంటుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగును గాక. ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డ భక్తి కలిగిన వాడిగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. భయభక్తులు అనే పేరు మనం వింటాం కదా. భయం ఒక వ్యక్తిని పాపానికి దూరంగా తీసుకొని వెళ్తుంది. భక్తి ఒక వ్యక్తిని దేవునికి దగ్గరగా తీసుకొని వెళ్తుంది. అంటే దేవునితో చక్కటి తత్సంబంధం కలిగి ఉండటం
ఒక భక్తి జీవితం. ఉదయం లేవటంతో ఏ కార్యక్రమం ప్రారంభించక మునిపే తొట్టతొలిటి అర్ధగంట దేవుని సన్నిధిలో గడపటం భక్తి. న్యూస్ పేపర్ ముట్టుకోకుండా, వాట్సాప్ స్టేటస్లు చూడకుండా లేవటంతో కళ్ళు దేవుని వాక్యాన్ని వెతకటం భక్తి. పగలంతా డ్యూటీకి వెళ్ళారు, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రతిరోజు రాత్రి ఒక అర్ధగంట, ఓ గంట కుటుంబ ప్రార్థన చేసుకోవటం ఒక భక్తి. సంవత్సరానికి వచ్చి కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేయటం భక్తి. ఇలా ఆదివారపు ఆరాధనకు దేవుని సన్నిధికి వచ్చి కూడుకోవటం, 21 దినాల ఉపవాస ప్రార్థనలో కడుపు చంపుకొని భారమైన, బరువైన, కష్టమైన నా శరీరాన్ని నలగొట్టుకొని దేవుని సన్నిధిలో నా శరీరాన్ని ఆయాసపరుచుకోవాలి, ఉపవసించి ప్రార్థన చేయటం భక్తి. విన్నారా? వారంలో ఒక రోజు కడుపు చంపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం భక్తి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అలాంటి భక్తి కలిగిన ప్రజలుగా దేవుని సన్నిధిలో బ్రతకాలి అని ఈ సంకుబుడి కొంగ మనకు నేర్పుతున్న దివ్యమైనటువంటి పాఠం. ఇది భక్తి కలిగిన పక్షి అని పిలవటంలో మరో ఆంతర్యం. మన జీవితంలో భక్తి కలిగిన ప్రజలుగా బ్రతకాలి అంటే మనం చేయాల్సిన ఒక పని కూడా ఉంది. ఈ పక్షికున్న గొప్ప గుణం ఏంటంటే పంటను పాడు చేయదు, పంటను పాడు చేసే పురుగులను చంపేస్తుంది. ఒకసారి చెప్పండి. ఇది పంటను పాడు చేయదు. కొన్ని పక్షులు ఉంటాయి, పంట పొలం మీద పడ్డాయంటే పురుగులను ముట్టుకోవు. దేన్ని ముట్టుకుంటాయి? పురుగులను ముట్టుకో, పంటను పాడు చేసి వెళ్ళిపోతాయి. ఈ పక్షిలో ఉన్న విచిత్రం ఏంటంటే ఏదైనా ఒక పంట పొలంలోకి వస్తే ఆ పంటను పాడు చేసే పురుగులు ఉంటాయి చూసారా, ఆ పురుగులు ఒక్కొక్క దాన్ని ఏరేస్తూ ఉంటాయి, చంపేసి పంట 30 60 100 ఫలించే విషయంలో ఈ పక్షి బహుగా సహకరిస్తుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమ ఒకసారి చూడండి, మన ఆధ్యాత్మిక జీవితంలో 30 60 100 యేసయ్య కొరకు ఫలించే కృప దయగల దేవుడు మనకు అనుగ్రహించును గాక. అలా అనుగ్రహించాలంటే మనం ఏం చేయాలో తెలుసా? నేను ఈ భక్తిగా బ్రతకలేకపోతున్నానండి, దేవుని సన్నిధిలో నీతిగా బ్రతకలేకపోతున్నానండి, అంత ఖచ్చితంగా యథార్థంగా బ్రతకలేకపోతున్నానండి, ఈ కపటపు వేషధారణ భక్తి జీవితం జీవించే కంటే నేను దేవుణ్ణి వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని అనుకోవటం కాదు, ఆత్మీయతను విడిచిపెట్టడం కాదు. ఆత్మీయతను పాడు చేసే పాపపు పురుగులను ఎవడు చంపుతాడో వాడు భక్తి కలిగిన మనుషుడిగా దేవుని కొరకు ఎదగటానికి దేవుడు కృప చూపిస్తాడు. సుమారుగా 15 సంవత్సరాల క్రితం, గతంలో 2-3 పర్యాయాలు చెప్పాను, ఒక యవ్వనబ్బాయి మన మందిరానికి వస్తాడు. ఆ బాబుతో పాటు వాళ్ళ అమ్మ బాబుని చూడటానికి వచ్చినప్పుడల్లా మన మందిరానికి వచ్చేది. చెప్తూ ఉండేది, అయ్యా బాబు సండే స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచి మందిరంలో పెరిగాడు, హైదరాబాద్ పంపించాం, మందిరానికి సరిగ్గా వెళ్ళట్లేదట, కొంచెం మా బాబు మీద మనసు పెట్టి కొంచెం 4 హెచ్చరిక మాటలు చెప్పి బాబు భక్తిగా బ్రతికేటట్లుగా కాస్త పురికొల్పండి అయ్యా ఆ తల్లి చెప్పింది. ఆ తల్లి చెప్పిన మాటను బట్టి ఆ బాబు నాకు బాగా జ్ఞాపకం ఉండిపోయాడు. తప్పకుండానమ్మా, నేను ఆ బాబు దగ్గరికి పర్సనల్గా వెళ్తాను, విజిటింగ్ కూడా వెళ్తాను అని చెప్పాను. ఆ బాబు ఒక ఆదివారం వచ్చి నాతో మాట్లాడతా, అన్నయ్య చిన్నప్పటి నుంచి మందిరంలో పెరిగాను, మా మందిరంలో కాంగో కూడా కొట్టేవాడిని, చక్కగా యవనస్తుడిగా మందిరంలో ఉండేవాడిని, కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎందుకో ఊరిలో ఉన్నంత ఆత్మీయత నేను కలిగి బ్రతకలేకపోతున్నా, అంత పవిత్రంగా కూడా నేను జీవించట్లేదు, పవిత్రంగా బ్రతికేటట్లుగా అన్నయ్య నా కొరకు ప్రార్థన చేయి. నేను ఆదివారం రెగ్యులర్గా మందిరానికి రాలేకపోవటానికి కారణం ఏంటంటే నా మనస్సాక్షి నన్ను బాధిస్తుంది. ఇన్ని బలహీనతలు కలిగి ఎలా నువ్వు ధైర్యంగా మందిరానికి వెళ్ళగలుగుతావు? ఎలా దేవుని సన్నిధిలో నువ్వు కూర్చోగలుగుతావు? ఇన్ని బుద్ధిహీనతలు, ఇన్ని అవిధేయతలు ఉన్నాయి కదా, ఎలా దేవుని స్తుతిస్తావని నాకు కొన్ని బలహీనతలు నన్ను కృంగదీస్తూ ఉంటే దేవునికి ముఖం ఏం చూపిస్తానులే అని నేను రాలేకపోతున్నానన్నా, ఇది నా బాధ అన్నాడు. తమ్ముడు ఒకరోజు మీ రూమ్కి వస్తా ప్రార్థన చేస్తాను అని చెప్పి ఒకసారి నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను.
సడన్గా ఆ తమ్ముడు ఉండే రూమ్ గుర్తొచ్చింది. మన మందిరానికి వచ్చే బిడ్డలను అడిగాను, ఇదే కదమ్మా? అవునన్నయ్య ఇదే, అక్కడ కనపడుతున్న రూమే అని చెప్పాను. సరిగ్గా ఆ టైంలో ఇక ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టబోతున్నాను, తలుపు ఓరగా తీసుంది. అలా కొట్టే లోపే తలుపు బార్లా తెరుచుకుంది. ఆ తమ్ముడు ఆ గదిలో ఏం చేస్తున్నాడంటే చక్కగా చాపేసుకొని తల కింద దిండు పెట్టుకొని, బ్యాచులర్ కదా, షార్ట్ అంటారు కదా, షార్ట్ అండి, తెలుసా తెలీదా? షార్ట్ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని అది ఏదో పుస్తకం చదువుతూ ఉన్నాడు. తమ్ముడు, ప్రైజ్లాడు తమ్ముడు అని అన్నా. ఎప్పుడైతే నా స్వరం విన్నాడో చెట్టుకుమని లేచి చదువుతున్న పుస్తకం దిండు కింద పెట్టి ప్రైజ్లాడన్నా అన్నాడు. నేను గదిలోకి వెళ్ళి కూర్చున్నా. ఒకసారి గది గోడలు చూస్తే ఆ గోడల మీద, కిటికీల మీద హీరోయిన్ నేకెడ్ ఫొటోస్ ఉంటాయి చూసారా? అర్ధనగ్నంతో అశ్లీలమైన వస్త్రధారణతో ఉన్న ఫోటోలు గోడలకు, అంటే ఆ కాలంలో గోడలకు తగిలించుకున్నారు. కానీ ఈ కాలంలో దేనికి తగిలించుకున్నారు? ఫోన్కా? నీకేట తెలుస్తాండా? అదే కదా. ఆ కాలంలో గోడలకు తగిలించుకునేవాళ్ళు, కిటికీలకి అంటించేవాళ్ళు. చూసా, కొంచెం ఇబ్బంది అనిపించింది. మరలా అడిగా, తమ్ముడా ఇందాకేదో పుస్తకం చదువుతున్నావు కదా, ఒకసారి నాకు కొడి, నేను కూడా అదేం చదువుతున్నట్టు నాకు అర్థమైంది. నాకు కొడి ఒకసారి చదువుతాను అన్నా. మీరు చదవకూడదన్నా. నువ్వు చదివితే నేను చదవచ్చు కదా తమ్ముడా. మరి నువ్వు చదవకూడదు, నేను చదవకూడదు అంటే నేను ఒక్కడనే కాదు కదా, అది నువ్వు కూడా చదవకూడదు కదా. నువ్వు చదివేదేదో నాకు ఈ తమ్ముడు అన్నాను. మీరు చూడకూడదన్నా, ఇట్లాంటి పుస్తకాలు చదవకూడదన్నా అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, తమ్ముడు ఆ ఫొటోస్ ఉన్నాయే, నేకెడ్ ఫొటోస్ ఉన్నాయే, నీ ఆత్మీయ పంటను పాడు చేసే పురుగులు. నీ చేతిలో ఏదో దాని పేరు నేను చెప్పలేను, ఆ మ్యాగజైన్ ఉందే, ఇది నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే పురుగులు. ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే పురుగులను చంపాలి కానీ ఆత్మీయతను పాడు చేసుకోకూడదు. నేను ఎంత ప్రార్థన చేసినా త్రాగుడు మాటలా, అందుకని చర్చికి వెళ్ళటం ఎందుకు? నేను ఎంత ప్రార్థన చేసినా నా అపవిత్రమైన జీవితం నుంచి బయటికి రాలేకపోతున్నా, దేవుని మోసం చేయటం ఎందుకు అని ఏకంగా పంటను పాడు చేసుకోవటం కాదు. ప్రతి క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే నీ ఆత్మీయ పంటను పాడు చేసే ఒక్కొక్క పురుగును యేసునామములో నువ్వు ఏరి పారవేయటం ప్రారంభిస్తే ఓ భక్తి కలిగిన మనుషునిగా ఎదగటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చిన్నప్పుడు ఒక సామెత తిన్నాను, ఒరే ఎలికను తగలబెట్టరా అంటే మా వాడు దేని తగలబెట్టాడు చెప్పండి. చూసారా? అది ఏకంగా ఇంటినే తగలబెట్టాడట. ఏమయ్యా ఇంటిని తగలబెట్టావంటే, అదే ఎలికను తగలబెట్టమన్నారు కదా సార్ మీరు, ఎలికను పట్టుకొని దాన్ని చంపరా, దాన్ని తగలబెట్టరా అంటే వీడు ఏకంగా ఇల్లే తగలబెట్టాడు. దైవజనమా, ఒక్కసారి కూర్చొని ఆలోచించు. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు వాక్యం వింటూ ఎదిగావు, ఇంకా ఎంతో ఎదగాల్సింది. నూరంతలుగా ఫలభరితమైన జీవితానికి నీ వాస్తవంగా రావాల్సింది. నూరంతలుగా నువ్వు ఫలించకపోవటానికి నీ ఆధ్యాత్మిక పంట విరబోయకుండా, విరగగాయకుండా, గుత్తులుగా కొమ్మలు రెమ్మల నిండా ఫలాలతో నింపబడకుండా ఉండటానికి ఏ పురుగులు నీ పంట పొలాన్ని పాడు చేస్తున్నాయో ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి నీ ఆధ్యాత్మిక జీవితం అనే పంట పొలం పాడైపోవటానికి ఏ పురుగులు నీ జీవితాన్ని పాడు చేస్తున్నాయో ఒక్కసారి ఆలోచించి, దేవా ఈ ఉపవాస ప్రార్థన ప్రారంభ దినాలలోనే నా పంటను పాడు చేసే పురుగులు ఒక్కొక్క దాన్ని ఏరేస్తానయ్యా. అవి అశ్లీలమైన బూతు బొమ్మల, అపవిత్రమైన స్నేహాల, అశ్లీలమైన పుస్తకాల, దేవుని వాక్యానికి భిన్నమైనవి ఏవైనా ఏ పురుగులైనా నీ పంట పొలాన్ని పాడు చేస్తూ ఉంటే ఈ వాక్యం వింటుండగా, ప్రభా నా పంటను పాడు చేసే పురుగులను చంపివేయని ఒక్కొక్క దాన్ని నువ్వు ఏరేస్తూ ఉంటే నీ ఆధ్యాత్మిక పంట పొలం నూరంతలుగా ఫలించటానికి దేవుడు కృప చూపించును గాక. అలా భక్తి కలిగిన వారిగా మనం బ్రతికితే, భక్తి కలిగిన వారికి దేవుడిచ్చే ఈవులు ఎట్లా ఉంటాయో 2 విలువైన మాటలు చెప్తాను. ఒకసారి నా వైపు చూడండి. సంకుబుడి కొంగను భక్తి కలిగిన పక్షి అని,
నమ్మకమైన పక్షి అని, మరొకటి ప్రేమ కలిగిన పక్షి అని. బైబిల్లో దీని గురించిన అర్థం ఉంది కదా. ఇలాంటి చక్కటి సాక్ష్యం, భక్తి కలిగిన పక్షి అని సాక్ష్యం పొందుకున్న ఈ పక్షిని పవిత్రమైన పక్షుల జాబితాలో దేవుడు చేర్చాడా, లేక హేయమైన పక్షుల జాబితాలో ఈ పక్షిని చేర్చాడా? లేవియా కాండంలో చూస్తే చూడండి ఒకసారి. లేవి కాండం, ఎస్, థ్యాంక్ యూ, 11వ అధ్యాయం 18-19 వచనాలు. 19వ వచనం చూడ్చిన, రైట్. 18, యెహోవాకు ఇవి మీరు తినకూడదు, ఇవి హేయమైన పక్షులు అని. హేయమైన పక్షుల జాబితాలో ఇప్పుడు నేను చదువుతున్న కొన్ని పక్షులు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. నాతో కలిసి చెప్పండి. పైగిడి కంటే, చెరువు కాకి, గొడ్లగోబ, హంస, గోడబాతు, నల్లబోరువ, సంకుబుడి కొంగ, ప్రతి విధమైన కొంగ, కుంకుడు గొవ్వ, గబ్బిలం. గబ్బిలాన్ని తినొచ్చా? అరే చెప్పాలి సార్, గబ్బిలాన్ని తినొచ్చా? నా వైపు చూడాలి. గబ్బిలాన్ని తినొచ్చా? గొడ్లగూబ, దాని పేరెత్తితేనే గుండె 190 కొట్టుకుంటుంది. ఒకవేళ అది రాత్రిపూట కల్లో మన దగ్గరకు వచ్చి, భక్తురాలా, గుండె ఆగిపోవాల్సిందే. సరే వదిలేసేయండి. గబ్బిలం, గొడ్లగూబ, ఈ జాబితాలో సంకుబుడి కొంగ అనే పేరును చేర్చాడు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అయ్యా, ఇది పవిత్రమైన పక్షి అన్నారు కదా. పవిత్రమైన పక్షి, భక్తి కలిగిన పక్షి, నమ్మకమైన పక్షి అనే సాక్ష్యం పొందుకున్న ఈ పక్షిని హేయమైన పక్షుల జాబితాలో దేవుడు ఎందుకు చేర్చాడు? ఎందుకు చేర్చాడో తెలుసా? ఆ జాతిని సంరక్షించాలని. ఆ జాతి అంతకంతకు వృద్ధి పొందితే పంటను పాడు చేసే పురుగులను ఇది చంపేస్తూ పంట నూరంతలుగా ఫలించే విషయంలో ఇది సహకరిస్తుంది అని దేవుడు ఎరిగి ఆ జాతిని ఉద్ధరించాలని, ఆ జాతిని ముట్టకూడదు అని దేవుడు ఇక్కడ ఆజ్ఞించాడు. నేను ఒక మాట చెప్పమంటారా? దేవుని సన్నిధిలో నువ్వు భక్తిగా, ఒక యవ్వన అమ్మాయిగా నువ్వు భక్తిగా బ్రతికితే, నిజంగా భక్తి కలిగిన దానిగా నువ్వు బ్రతికితే, నీ వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఏ కాలేజీలో చదువుతున్నావో ఆ కాలేజీ యవ్వన బిడ్డల గుండెలకు దేవుడు ఆజ్ఞను పుట్టిస్తాడు. తస్మాత్, ఆ అమ్మాయి నా రక్తంతో కడగబడిన అమ్మాయి, నా కొరకు బ్రతకాలని ప్రాకులాడే అమ్మాయి, నికార్సైన క్రైస్తవ జీవితం జీవించటానికి ప్రాకులాడే అమ్మాయి, యవన కాలంలో నా సన్నిధిలో నా రక్తంతో కడగబడి, అదిగో ఈరోజు కాలేజీకి వచ్చేటప్పుడు అందరికంటే ముందు ఇంట్లో 5 లేచి అర్ధగంట నా సన్నిధిలో ప్రార్థన చేసి, అర్ధగంట దేవుని వాక్యం చదువుకుంది, నా సన్నిధిలో గడిపి భక్తి కలిగిన బిడ్డ అమ్మాయి. ఆ అమ్మాయి వైపు పొరపాటున చూడకూడదని ప్రకృతికి దేవుడు ఆజ్ఞను పుట్టిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమెన్. కొంచెం పెద్దగా చెప్దాం ఆమెన్. మీరు ఎప్పుడైనా చూడండి, ఉదయం లేవటంతో 1 గంట దేవునితో గడపండి, 1 అర్ధగంట ఏడుస్తూ యేసయ్య పాదాలు తడపండి, కన్నీళ్లతో యేసయ్య పాదాలు తెలపండి, 1 అర్ధగంట దేవుని వాక్యం చదువుకోండి, 1 గంట సేపు దేవునితో గడిపి నువ్వు లోకంలోకి బయలుదేరి వెళ్ళండి. ఆ దినమంతా ప్రజలు మిమ్మల్ని చూపే ప్రత్యేకంగా ఉంటుంది. నేను చూసినప్పుడు ఒక తల్లిని చూసినట్లు, నేను చూసినప్పుడు ఒక చెల్లిని చూసినట్లు, నేను చూసినప్పుడు ఒక అక్కను చూసిన ఒక పవిత్రమైనటువంటి భావం వారికి కలుగుతుంది. ఎందుకో తెలుసా? ఆ ఆజ్ఞ వారి గుండెల్లో దేవుడు పుట్టిస్తాడు, నీలో గూడు కొట్టుకున్న భక్తి జీవితం ద్వారా. చప్పలు కొట్టే సైకో స్తోత్రాలు చెప్దాం. బైబిల్లో ఒక యవన అమ్మాయి యవన వయసులో భర్తను కోల్పోయింది. చక్కటి అందగత్తె. ఆవిడ పేరుకున్నటువంటి అర్థం కూడా సౌందర్యం అని మరో అర్థం ఉంది. నా వైపు చూడాలి. బైబిల్లో కొన్ని పేర్లు ఉంటాయి, వాటి పేర్లకు భలే అర్థాలు ఉంటాయి. సరే, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యవనమ్మాయి, ఆ అమ్మాయి పేరుకున్న అర్థం ఏంటంటే అందం లేక చెప్పండి, సౌందర్యం. అంటే అంత చక్కటి అందగత్తె యవ్వన వయసులో భర్తను కోల్పోయింది, దేశం కాని దేశానికి వచ్చింది. ఆ యవన అమ్మాయిని గూర్చి ఆ పొలపు యజమాని ఏవని
అక్కడున్న యవనస్తులకు ఆజ్ఞిస్తాడు తెలుసా? ఇదిగో యవనస్తులారా, ఈ అమ్మాయి విధవరాలని, భర్త లేందని, మగతోడు లేందని వంకర చూపు చూస్తారేమో, జాగ్రత్త. ఎవడైనా ఈ అమ్మాయి వైపు అదో రకంగా చూసారా, ఇంతే సంగతులు శతకించవలన మీ పని అయిపోయినట్టే అని ఆజ్ఞాపించాడట. ఏ అమ్మాయి గూర్చి? ఆ రూతే సంకుబుడి కొంగ. ఈ స్థలంలో లేవియా కాండంలో సంకుబుడి కొంగను భుజించొద్దు, తినొద్దు అని అన్నాడు కదా. ఆ స్థలంలో బోయాజు పొలంలో ఎంతోమంది యవ్వన పిల్లలు ఉన్నారు, విధవరాళ్ళు ఉన్నారు, అవివాహితులు ఉన్నారు, వివాహితులు ఉన్నారు. వీళ్ళందరిలో ఒక్క రూతును గూర్చి బోయాజు ఏమంటాడు తెలుసా? నీ వైపు కన్నెత్తి చూడకూడదని యవనస్తులకు నేను ఆజ్ఞాపించాను. ఎందుకో చెప్పంటారా? రూతు భక్తి కలిగింది. తమ్ముడు, నా వైపు చూడండి. లేవటంతో దేవునితో ఒక గంట గడుపు, వాక్యంతో ఒక అర్ధగంట గడుపు, ఓ పావు గంట గడుపు. నిన్న ఒక తమ్ముడు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తా. ఆ తమ్ముడు భలే అందగాడు, భలే చక్కగా ఉంటాడు. కోటేస్తే ట్రంప్ కొడుకులాగా ఉంటాడు. ట్రంప్ తెలుసా మీకు? ట్రంప్ తెలుసా తెలీదా? అచ్చం ట్రంప్ కొడుకులాగా ఉంటాడు. అంత గొప్ప అందగాడు, మంచి అందగాడు, మంచి హ్యాండ్సమ్. ఆ బిడ్డ ఏమి సాక్ష్యం చెప్పాడు తెలుసా? నేను ప్రార్థనా గదిలోకి వెళ్తే, తల్లి చూడండి రా, నేను ప్రార్థనా గదిలోకి వెళ్తే ముగ్గురు పిల్లల తమ్ముడికి ఒక కంపెనీలో AGM, ఒకసారి చెప్పండి. AGM అంటే AGM అయితే మాకెందుకు, అంతేనా? AGM అసిస్టెంట్, అది అట్లా చెప్పకూడదమ్మా. అసిస్టెంట్ జనరల్ మేనేజర్. ఆ తమ్ముడు చెప్తే ఏమన్నాడు తెలుసా? నేను ప్రార్థనా గదిలోకి వెళ్తే 2 గంటల సేపు గడపకుండా ప్రార్థనా గదిలో నుంచి నేను బయటకు రాను. ప్రార్థనా గదిలోకి వెళ్ళనంటే కనీసం 2 గంటలైనా గడుపుతా. నా భార్య చెప్తుంది సాక్ష్యం. ప్రార్థనా గదిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి వెళ్తే కనీసం 2 గంటలైన దేవునితో గడపకుండా, వాక్యం చదవకుండా నా ప్రార్థన గదిలోంచి నేను బయటికి రాలేను. నాకు ఆ తమ్ముడు చూసి అనిపించేది, అంత చక్కగా ఉన్న కార్పొరేట్ ఫీల్డ్లో పెరుగుతున్న బిడ్డ కాలు జారకుండా తన పవిత్రతను కాపాడుకోవటానికి కలిగిన కారణం ఆ బిడ్డ కలిగిన భక్తి జీవితమే. పెద్దగా చెప్దాం ఆమెన్. అందరు చూడండి, కొంతమంది తల్లులు చెప్తారు, అన్నయ్య మా అమ్మాయికి శోధనలు ఎక్కువైపోతున్నాయి అన్నయ్య. శోధనలు రాకుండా, మీరు ఆ అమ్మాయికి శోధనలు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఇదే మాట ఒక తల్లి వచ్చి చెప్పింది. మా మనవరాలకు శోధనలు రాకుండా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య అంది. తప్పకుండా ప్రార్థన చేస్తానమ్మా అనే లోపు ఆ స్థానిక పాస్టర్ గారు వచ్చి అంటాడు, అన్నయ్య ఈ అమ్మాయికి శోధనలు రావటం దేవుడు ఎరుగు. నేనేం చెప్పబోతున్నానో మీకు అర్థమైంది, మీరే నోరు తెరిచి చెప్పండి. ఈ అమ్మాయికి శోధనలు రావటం దేవుడు ఎరుగు. ఈ అమ్మాయే సంఘంలో అనేక మందికి శోధన కారణం అన్నయ్య. ఒంటి నిండా బట్ట వేసుకోదు అన్నయ్య, సున్ని వేసుకోదు అన్నయ్య, నెత్తి మీద ముసుకేసుకోదు అన్నయ్య, చర్చిలో కూర్చున్నప్పుడు యవన బిడ్డలందరికీ శోధన కారణం అన్నయ్య ఒక మాట అడుగుతా, చర్చికి వచ్చేటప్పుడు లిప్స్టిక్ ఎందుకు అన్నయ్య మీరు చెప్పండి నన్ను అడిగాడు. నన్ను ఎందుకు అడుగుతావయ్యా, ఆ అమ్మాయిని అడుగు డైరెక్ట్గా అన్నా. ఆ అమ్మాయిని చూస్తే ఇక చూడండి, ఉపవాస ప్రార్థనకు వచ్చింది, అది విచిత్రం. ఉపవాస ప్రార్థనకు వచ్చేటప్పుడు లిప్స్టిక్ విచిత్రం తెలుసా? చెవులకి సైకిల్ చక్రాలు అంటారు చూసారా, సైకిల్ చక్రాలు మొత్తం ఊగుతూ ఉన్నాయి. అన్న నా వైపు చూసి, అన్న మీరన్నా అడగండి అన్నాడు. నేను గెస్ట్నయ్యా, గెస్ట్ లాగే ఉంటా. నేను రాజశేఖర్ అయ్యగారిని కాదయ్యా. అయ్యగారు అయితే ఉతికి ఆరేసి ఎండబెట్టి చెప్పని ఇస్త్రీ చేసి ఆ తర్వాత వస్తారు. హల్లెలూయా. గమనించండి, కొంతమంది ఆడబిడ్డలకే ఆ అబ్బాయి నా వైపు చూస్తున్నాడు అన్న, నా వైపు చూస్తున్నాడు. నేనంట నీ వైపు చూశాడన్న సంగతి నీకేడ తెలిసింది? నువ్వు భక్తి కలిగిన దానివైతే
నీ వైపు చూడకూడదని ప్రకృతికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఆరాధించే దేవుడు బోయాజు కంటే బలవంతుడు. బోయాజు అనే పేరుకున్న అర్థం బలవంతుడు అని. నేనంట ఆ పంట పొలంలో బెత్లెహేములో బోయాజుకి అంత కమాండ్ ఉంటే, నీవు ఆరాధించే దేవుడు ఒకటి బెత్లెహేములో కమాండ్ ఉండే దేవుడే కాదు, భూమండలం అంతా ప్రభావము కలిగిన నామం ఆయన నామం. హల్లెలూయ. భక్తి కలిగిన వారిని దేవుడే కాపాడుకుంటాడు. హల్లెలూయ. మరొకసారి చెప్పండి, భక్తి కలిగిన వారిని దేవుడే. ఎవరైనా 60 సంవత్సరాలు నిండి 65 సంవత్సరాలు నిండి వెనక పెద్దోళ్ళు ఉంటారు కదా, అన్నయ్య ఇప్పుడు 62వ సంవత్సరం అన్నయ్య, బర్త్డే అన్నయ్య, అలాగని బర్త్డే చేసుకునే అలవాటు లేదు కానీ అన్నయ్య ప్రార్థన చేయండి అన్నయ్య అంటే, నా గుండె లోతుల్లో ఏమని ప్రార్థన చేస్తానో తెలుసా? అయ్యా, ఇలాంటి భక్తి కలిగిన అన్నలు ఎక్కువ కాలం బ్రతకాలయ్యా. 80, 90, ఆమెన్, 100 సంవత్సరాలు బ్రతకాలయ్యా. అయ్యా, ఈ అన్నోళ్ళు బ్రతకాలయ్యా, ఈ అక్కోళ్ళు బ్రతకాలయ్యా. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత దీర్ఘకాలిక అనారోగ్యాలు వస్తాయి, అయినా చాలినంత మీ కృప ఉంది కదా, వీళ్ళు ఎక్కువ కాలం బ్రతకాలయ్యా అని అంట. హృదయపు లోతులో నుంచి ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తా. ఎందుకో చెప్పంటారా? అలాంటి భక్తి కలిగిన వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికితే ఏదో ఒక సందర్భంలో, దినంలో, ఏదో ఒక గడియలో ప్రార్థన చేస్తారా లేదా? ఆ ప్రార్థన ద్వారా ప్రపంచంలో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు పుట్టిస్తాడు. ఆ ప్రార్థన ద్వారా అనేకుల జీవితాలను దేవుడు వెలిగించడం ప్రారంభిస్తాడు. అయ్యా, తాగుబోతోని ఎక్కువ కాలం బతికించి ఉపయోగం ఏముంది? అలాగని ఆళ్ళని చంపమని నేనేం ప్రార్థన చేయను. ఒక మాట అంట, తిరుగుబోతోడు, లోకాన్ని జురుకునేవాడు, నిజ దేవుణ్ణి ఎరగని, దైవము కాని వాటిని ఆరాధించేవాడిని తీసుకోమని మనమేం ప్రార్థన చేయం. కానీ భక్తి కలిగిన బిడ్డలకు చేసేటప్పుడు మాత్రం, అయ్యా, ఈ భక్తి కలిగిన బిడ్డలు ఎక్కువ కాలం బ్రతకాలయ్యా. ఇలాంటి భక్తి కలిగిన బిడ్డలు బ్రతుకుతూ ఉంటే ఏదో ఒక సందర్భంలో అన్నోళ్ళు ప్రార్థన చేస్తారు కాబట్టి, ఓహో 60 దాటిన తర్వాత మా కొరకు అన్నోళ్ళు ఎంత పట్టుదలతో ప్రార్థన చేస్తారా, కాబట్టి ఇక షుగర్ ఉన్న ఈ రోజు నుంచి స్వీటే తింటా అచ్చం, బీపీ ఉన్న కూరలో ఎంత ఉప్పు తగ్గిన అస్సలు ఊరుకో, అట్లా చెయ్యొద్దు. స్వయంకృతాపరాధంతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మీరు దీర్ఘాయుష్తో బ్రతుకుదురుగాక, 100 సంవత్సరాలు దాటుదురుగాక. అంటే యేసు ప్రభుని చూడాలని లేదు, సరే, ఆమెన్. భక్తి కలిగిన బిడ్డలను దేవుడు కాపాడుకుంటాడు. విన్నారు ఈ మాట? భక్తి కలిగిన బిడ్డలను దేవుడు కాపాడుకోవటం మాత్రం. అక్కడ ఒక చోట అంటాడు, భక్తుల పాదాలను ఆయన త్రుట్టిల్లనీయడు. భక్తుల ప్రవర్తన దేవుడు కాపాడుతాడు. ఆఖరి మాట, ఇంకో మాట ఏంటో తెలుసా? భక్తి కలిగిన వాడికి దేవుడే సమస్తము సమకూరుస్తాడు. వస్తూ పోతూ ఉండేవాడు ప్రవక్త షూనేము ప్రాంతానికి. ఆమెన్ చెప్పండి ఒకసారి పెద్దగా, ఆమెన్. ఆ ప్రవక్త వస్తూ పోతూ ఉండేవాడు. ఏ ఊరు? షూనేం ప్రాంతానికి. ఆ షూనేం ప్రాంతానికి వస్తూ పోతా ఉంటే షూనేమీరాలు భర్త దగ్గరకు వచ్చి అంటది, ఏమండి, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు నేను ఎరుగుదును. అయితే ఏంటంటావు? ఆయన వచ్చినప్పుడు మా ఊరిలో ఉండటానికి షెల్టర్ లేదు కదయ్యా. అవును, లేదు. అయితే ఏమంటావు? మన ఇంటి మీద మేడగది అయ్యగారికి కడదామయ్యా, స్పెషల్గా సపరేట్గా ఒక గది కడదామయ్యా, ఒక మంచం అయ్యా, ఒక బల్లయ్యా, ఒక పీటయ్యా, ఒక దీపస్తంభం అయ్యా, ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు మీరు అనే లోపు భర్త శాంక్షన్. చెప్పండి, నోరు తెరిచి చెప్పండి తమ్ముళ్ళారా. మంచం శాంక్షన్, బల్ల శాంక్షన్, దీపవృక్షం శాంక్షన్, చెప్పాలి గట్టిగా, గది శాంక్షన్. దైవజనుడు అడగకుండానే భక్తి కలిగిన వాడి అవసరత దేవుడే తీర్చడం ప్రారంభిస్తాడు. బిడ్లారా, నా వైపు చూడండి. జీవితంలో భక్తి ఒక్కటి సంపాదించుకో. ఎప్పుడు ఏది కావాలో, ఏ గడియలో నీ అవసరత ఏదో, క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మంచి ఉద్యోగాలు లేవా? దేవా, ఉద్యోగాలు లేవు. గడ్డం కింద చేపెట్టుకొని బతికేది ఎట్ట? పిల్లలు లేరు, వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత చూసేది ఎట్ట?
పింఛన్ ఇచ్చే కార్యక్రమం కూడా మాకేం లేదు నాయన. పింఛన్ కూడా రాదయ్యా. రిటైర్మెంట్ అయిన తర్వాత ఒడి చేతులతోనే రావాలంటయ్యా. దాచిపెట్టుకున్న ఏమీ లేవయ్యా. మేము బతికేదట్ట అని గడ్డం కింద చేయి పెట్టుకొని ఆలోచించి చెప్పండి ఒకసారి, ఆలోచించి ఆరోగ్యాన్ని చింపుకోకండి. భక్తి కలిగి బ్రతుకుతున్నావు కదా, భక్తిగా బ్రతకపోతే బ్రతకటానికి ప్రయత్నించే. భక్తి కలిగిన వారికి ఎప్పుడు ఏది కావాలో ప్రతిదీ దేవుడే సమకూర్చటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. రైట్. ఈ పక్షికి పెట్టబడిన పేరు భక్తి కలిగిన పక్షి. పెద్దగా చెప్పండి. నన్ను ఒక మాట మీరు నన్ను అడగాలి, అన్నయ్య చర్చికి వచ్చే వాళ్ళలో మీరు ఎవరిని బాగా ఇష్టపడతారు? గొప్ప కొలవాళ్ళని ఇష్టపడతారా? నా దృష్టిలో ఎవడైనా నాది గొప్ప కులం అన్నాడంటే ఆడంత పనికి మల్లుడు భూమి మీద లేడని అర్థం. ఆమెం చెప్పండి అమ్మా, మీ కొంతలే. ఒకసారి మీకు అర్థమవుతుందా? మాది గొప్ప కులం, అగ్రవర్ణం అని అన్నాడంటే నా మనసులో ఈడంత అంటే లోక భాష సంఘంలో కూడా తీసుకొచ్చాడంటే వీడు క్రీస్తు అర్థం కాల. అది నాకు అర్థమయ్యేది. యేసుక్రీస్తు ప్రత్యక్షత వీనికి ఇంకా రాలేదు అని నాకు అర్థమయ్యేది. మీరు గొప్ప కులం వాళ్ళని ఇష్టపడతారా? కోట్లాది రూపాయలు కలిగిన వాళ్ళని ఇష్టపడతారా? అదే జిఎం CEO అంటే పెద్ద సేటుల్ని ఇష్టపడతారా? భక్తి కలిగిన వాళ్ళని ఇష్టపడతారా అని నన్ను అడగండి ఒక్క మాట. ఎవరిని ఇష్టపడతానో చెప్పంటారా? నేను కానీ దైవజనరాలు కానీ లైక్ మైండ్. ఎవరు భక్తి కలిగి బ్రతుకుతారో, ఎవరు భక్తిగా బ్రతుకుతారో, దేవుడు ఈ ప్రపంచంలో దేవుడని ఆ ప్రపంచంలో విహరించడానికి ఎవరు తాపత్రయపడతారో అలాంటి విశ్వాసులు కడు పేదవాళ్ళైన ఆ బిడ్డలు గుండెల్లో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, మేము వాళ్ళను గుండెల్లో పెట్టుకోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మనసు అంతకంటే శ్రేష్టమైనది కనుక. డబ్బున్న వాడి కంటే, ఆస్తిపాస్తులు ఉన్నవాడి కంటే, ఉన్నతమైన ఉద్యోగ వ్యాపారాలు కలిగిన వాడి కంటే భక్తి కలిగిన వాళ్ళంటే దేవునికి ఇష్టం. ప్రార్థనా పరులంటే దేవునికి ఇష్టం. పవిత్రంగా బ్రతకటానికి ప్రాకులాడే వాళ్ళంటే దేవునికి ఇష్టం. దేవుడని ఆ ప్రపంచం విహరించడానికి ఎవడు తాపత్రయపడతాడో అలాంటి తాపత్రయం కలిగిన వ్యక్తులంటే దేవునికి ఇష్టం. నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా దేవుని కొరకు ఎవరి ప్రాణం ఆశపడతాదో అలాంటి వ్యక్తులంటే దేవునికి మహా ఇష్టం. ఒక మాట చెప్తాను, గుండెల్లో రాసుకోండి. బైబిల్లో రాయబడిన మాట దావీదు భక్తుడే అంటాడు, నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవ్వడు సిగ్గునందడో. యేసయ్య కొరకు కనిపెట్టేవాడు ఎవ్వడు సిగ్గునందడు. నా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు అని నీ నోట సాక్ష్యం నిశ్చయంగా దేవుడు వినిపింపజేస్తాడు. సంకుబుడి కొంగలాగా బ్రతుకుదాం. అటు దివ్యమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహించునుగాక.